లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి సంబంధించి ఇన్లెట్ సొరంగ మార్గం తవ్వకంలో ఏదైతే ప్రమాదం జరిగిందో ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఆ 8 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయిందనేది చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని, తప్పకుండా తిరిగి ప్రాణాలతో రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఎందుకో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన పట్టింపు ఉన్నట్టు కనబడడం లేదు మనుషుల ప్రాణాలంటే. వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులు. ఆ రకంగా దాదాపుగా 30-35 లక్షల మంది కార్మికులు, ఇతర రాష్ట్రాల కార్మికులు, కొన్ని టెక్నికల్ అవసరాలు ఉన్నప్పుడు ఇతర దేశాల కార్మికులు కూడా వచ్చి ఇక్కడ వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇండ్ల నిర్మాణాలు, అపార్ట్మెంట్స్ కావచ్చు, హైరైజ్ బిల్డింగ్స్ కావచ్చు, ఇండ్ల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలు, ఇతర రకాల అనేక పరిశ్రమలు, మిల్లులు, చివరికి వ్యవసాయ రంగంలో కూడా అనేక రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి భాగస్వాములై తెలంగాణ నిర్మాణంలో, భారతదేశంలోనే తెలంగాణ ఒక నెంబర్ 1 రాష్ట్రంగా 10 ఏళ్లలోనే తయారు కావడంలో వాళ్ళదైన పాత్ర పోషిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ గారు కరోనా వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళకు ప్రత్యేకమైన రైలు సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ప్రత్యేకమైన ఆసుపత్రులు నిర్మాణం చేసి వారికి ఆరోగ్య విషయంలో వాళ్ళకి భరోసానివ్వటం, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఇచ్చినట్టుగానే వాళ్ళకి బియ్యము, ఇతర సౌకర్యాలు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, వాళ్ళని కూడా మన బిడ్డలుగా చూసుకోవాలి, కార్మికులు ఎవరైనా కార్మికులే అన్న భావనతో ఒక మానవీయ కోణంలో పనిచేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. కానీ దురదృష్టం ఇవాళ 3 రోజులు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు చాలా అంటే చాలా నిర్లిప్తంగా, ఏదో ఉదాసీనంగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దానికి కావాల్సిన పద్ధతుల్లో ఆ వేగం కనబడడం లేదు. మనుషులు లోపల ఉన్నారు, దాని కొరకు మనం చేయాల్సిన పద్ధతుల్లో అంత వేగంగా పనులు కనబడతలేవు. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి గారు మొన్ననే మాట్లాడినని చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారితో రాహుల్ గాంధీ గారు మాట్లాడినని చెప్పిండ్రు. మరి ఈ దేశంలో ఉండే అత్యున్నతమైన పదవుల్లో ఉన్న ప్రధానమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గారు ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడేదో పైనుంచి కేంద్రం నుంచి వచ్చిన టీంలు ఇప్పుడేదో రంగంలో దిగినాయని, ఇంకేందో చూస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా సంఘటన జరిగింది, ఎంత దూరంలో జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, అక్కడి నుంచి ఆ టీబీఎం మిషన్కి ఎంత దూరం ఉంది, మధ్యలో గ్యాప్ ఉందా, ఏముంది అనే విషయాల్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ మీడియాకు మాత్రం పనికిమాలిన రాతలన్నీ పుంకాలుగా రిలీజ్ చేస్తున్నారు. అప్పుడే ఒక ఆయన టీబీఎం మిషన్ పనికిరాదని, అదేదో మొత్తం ఖరాబ్ అయిపోయిందని, ఇక ప్రత్యామ్నాయ మార్గం కావాలని, ఇది మొత్తమే పనికిరాదు ఇంకో వైపు నుంచి వెళ్ళడం వల్లని రకరకాల రాతలను చూస్తూ ఉన్నాం. మరి ఏ నిర్ణయంతో వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు, ఎవరిచ్చిన సమాచారం, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతుంది. మనుషుల ప్రాణాలంటే సంఘటన దురదృష్టకరం, చెప్పి జరగదు ఓకే. కానీ ఇక్కడ
రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందనే దానికి ప్రధానమైన ఉదాహరణ ముఖ్యమంత్రి గారి ఇవాళ పర్యటన. ఒకవైపు 8 మంది పౌరులు ఏమైందో తెలియని పరిస్థితులలో ఉంటే వాళ్ళ కుటుంబాలు యువతల ఎంత దారుణమైన హింస పడుతుంటాయో, రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిమిషం నిమిషం ఏమైనా అప్డేట్ వచ్చిందా, ఏమైనా తెలిసిందా, ఏం జరిగిందని ఇళ్లలో ఉండే మహిళలతో సహా అందరూ కూడా వాకప్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఏమైంది, అదేమన్నా తెలిసిందా, శ్రీశైలంది వాళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పి. రాష్ట్రమంతటా ఇంత ఆతృత పడుతుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి పోయిండు. ఇంతకు మించిన సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉంటుందా? ఇంతకు మించిన అమానవీయమైన చర్య ఇంకొకటి ఉంటుందా? వాస్తవానికి ఇప్పటివరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అనేది ఏ ముఖ్యమంత్రి చేయలే ఎక్కడ కూడా నాకు తెలిసి. అసలు మేమైతే దాన్ని పట్టించుకోలే, పోటీ కూడా చేయలే. అదో పెద్ద సమస్య కాదు, దాంట్లో పార్టీ గుర్తు లేదు అని. అటువంటి ఎన్నికకు ముఖ్యమంత్రి పోవడం అంటే కనీసం ఇక్కడికి పోకుండా, అక్కడ సీరియస్నెస్ చూపించకుండా ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీవ్రంగా తీసుకుంది ఈ సమస్యని, ఈ ఘటనను అనేది ముఖ్యమంత్రి గారి పర్యటన షెడ్యూల్కు నిదర్శనం ఇది. గింత సోయి లేని ముఖ్యమంత్రి, గింత మానవీయత లేని ముఖ్యమంత్రి, ఇంత బాధ్యత లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. నిజమే, అక్కడున్న మంత్రులు పాపం సొరంగం ముందడి పోయి ఒక ఫోటో దిగి పంపడం, ఏదో ఒకటి నోటికొచ్చింది చెప్పి రాయించుకోవడం తప్ప అసలు జరుగుతున్నది ఏంది, ఏం పని చేసిరు ఇప్పటివరకు? 72 గంటలు జరిగిపోతుంటే ఇప్పటివరకు సంఘటన జరిగి గిది అని చెప్పి చెప్పగలిగిన పని ఒక్కటేమైనా చేసిండ్రా ఇప్పటివరకు? ఇది 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కారణం ఈ ఘటనకు, అందులో సందేహం లేదు. దానికి సాక్ష్యం ముఖ్యమంత్రి గారి ప్రవర్తన. ఈ సంఘటన జరిగిన టైం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఏదైతుందో ఇంతకు మించిన దారుణమైంది ఇంకొకటి ఉండదు. వాస్తవానికి ఈ దేశంలో ఏ మూలనున్నా ప్రత్యేకమైన విమానం పెడితే మహా అయితే 2 నుంచి 3 గంటలే జర్నీ. అది ఎక్కడి నుంచి తీసుకురావాలో, అది ఢిల్లీ కావచ్చు, అది ఉత్తరప్రదేశ్ కావచ్చు, అది మధ్యప్రదేశ్ కావచ్చు, అది కోల్కతా కావచ్చు, అది కాశ్మీర్ కావచ్చు, ఏ బృందాన్ని తేవాలన్నా మనకు పట్టే సమయం, విమానం హైదరాబాద్కి ప్రయాణించాలంటే భారతదేశంలో ఏ మూల నుంచి అయినా 2 నుంచి 2.5 గంటలే, మహా అయితే ఇంకో గంట 3 గంటలేమో, అంత మించిన సమయం అక్కర్లేదు. ప్రధానమంత్రి ఫోన్ చేసిండన్న వార్త వీళ్ళు రాయించుకున్నారు తప్ప వీరు ప్రధానమంత్రిని కోరినరు, ఇది పంపమని అడిగినరు, లేదా కేంద్ర రక్షణ మంత్రిని అడిగినరు, హోంశాఖ మంత్రిని అడిగినరు, దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఎవరున్నారో, దేశంలో ఎక్కడున్నారో ప్రత్యేక విమానం ఇచ్చి పంపండి అన్న మాట అడిగినట్టు కూడా ఎక్కడ కూడా వార్త లేదు. వరదలు వచ్చినప్పుడు అదే పరిస్థితి. కళ్ళ ముందర కనబడుతుంటే వరదలలో చిక్కిపోయిన వాళ్ళను కాపాడుకునే పరిస్థితి లేక కొట్టుకుపోతుంటే చూసిండ్రు. గింత తోలుమందం ఉంది ఈ ప్రభుత్వానికి. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు. ఇంకా పైగా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మాట్లాడుతున్నారు బుద్ధి లేకుండా. మేమేం రాజకీయం చేయలే. రాజకీయాలు మీ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. రాజకీయ ప్రచారానికి మీ ముఖ్యమంత్రి పోయిండు. రాజకీయాలు బీఆర్ఎస్ చేయలే. మనుషుల ప్రాణాలని వదిలిపెట్టి లెక్క పెట్టకుండా రాజకీయాలు ఓట్ల కొరకు తిరుగుతుంది సిగ్గు లేకుండా మీరు. కనీస జ్ఞానం ఉండాలి. ప్రజలు ఏమనుకుంటారు,
ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఆ బిడ్డలు మన వాళ్ళు గారా? ఏం చూపించింది ప్రభుత్వం కన్సర్ను? నింపాదిగా రోజుకొక టీం వచ్చిందని చెప్తూ గా లీకేజీలు ఇచ్చుకుంటూ గా వార్తలు రాయించుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎట్లా పెట్టినరు, ఏం చేసిండ్రు, వాటి జోలికి ఇప్పుడు మేమేం పోవడం లేదు. ఈ ప్రాజెక్టులో ఉండే కుట్ర ఏంది? కానీ ఇవాళ మాత్రం 100% సరి అయిన పరీక్షలు నిర్వహించకుండా సీపేజీ వస్తున్న సందర్భంలో అది ఏ ప్రాంతం నుంచి వస్తుంది, ఏంది, పనులు కొనసాగించవచ్చా లేదా అనేది నిర్ణయించకుండా, టెక్నికల్ టీంను పిలిచి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోకుండా, వాళ్ళ అనుమతి తీసుకోకుండా మీరు చేసిన చర్యల వల్లనే ఇవాళ ఈ ప్రమాదం సంభవించింది. ఇది 100%, 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. అటువంటి సొరంగాలు తవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇది జరిగింది. ఇది చాలా స్పష్టం. గతంలో మాకు వరుసగా 5 ఏళ్ళు ఎదురైన అనుభవం అదే. సీపేజ్ ఎక్కువ ఉండడం వల్లనే ముందు పోలేకపోయినాం. ఇంకొక వైపు అవుట్లెట్ నుంచి తవ్వాల్సిన చోటనేమో బేరింగ్, వీళ్ళు పెట్టే గొప్ప టెక్నాలజీ, ఒక్కసారి బేరింగ్ పోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఇది రావడానికి. పైనుంచి వెళ్ళి ఇన్లెట్ నుంచి వెళ్ళి అయితేనేమో సీపేజీ నీళ్లు తీసి బయట పోయడానికే నెలకు 1.5 కోటి పైగా కరెంటు కాలుతుండే. అటువంటి దురదృష్టమైన పరిస్థితులలో పెట్టిన ప్రాజెక్టును నల్లగొండకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేకనే పెట్టినరు. ఇది పెట్టడంలోనే ఒక కుట్ర ఉంది. మేము ఆనాటి నుంచి చెప్పినాం, ఈ ప్రాజెక్టే ఒక పెద్ద కుట్ర, నల్లగొండ జిల్లా ప్రజలు మభ్య పెట్టడం కొరకే చేసింది ఇది అనే విషయాన్ని. ఎక్కడ ఎవడు వాడని దాన్ని తీసుకొచ్చి నల్గొండ జిల్లా నెత్తిన పడేసి నల్గొండ జిల్లా నాయకులు దద్దమ్మలై చేతగాని వాళ్ళు అయినందువల్ల జరుగుతున్న నష్టం ఇది. ఒక్కడు మాట్లాడినోడు లేడు. ప్రపంచంలో ఎవడి వాడని టెక్నాలజీ మాకెందుకు పెడుతున్నారు? ఇది సరైనది కాదు. దీంట్లో రక్షణ ఉండదు కార్మికులకు. అటువంటి పరిస్థితులలో పోయి పనిచేయడానికి భయపడతారు. ఇంకా చిమ్మ చీకట్లో ఆక్సిజన్ లేకుండా ఉండే ప్రాంతంలో పని చేయడానికి ఇబ్బంది పడతారు. ఇదన్నీ తెలిసే పెట్టారు. ఏదో ఇచ్చినట్టు చేయాలి, నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేయాలి, ఓట్లు వేయించుకోవాలని తప్ప ఇది పూర్తి చేసి నల్గొండ నీళ్ళు ఇద్దామన్న ఉద్దేశం ఏనాడు కూడా లేదు వీళ్ళకు. ఇవాళ అంతకు మించిన నిర్లక్ష్యంతో పనులు చేసి ఈ స్థితి తీసుకొచ్చిండ్రు. ఇంకా ముఖ్యమంత్రి ఒకవైపు మహబూబ్ నగర్ బిడ్డలు మమ్మల్ని కాపాడుకోవాలి, దీని కొరకు ఆ మందిని చంపడానికా? దీన్ని కాపాడుకోవాలి? మీ ఎటువంటి దుర్మార్గులా? మీరేం ప్రజల్ని చంపాలి, కార్మికులను చంపాలి, మిమ్మల్ని కాపాడాలి ప్రజలు, ఈ దుర్మార్గాలు చేయడానికా? కనీసం సిగ్గుపడాలి. ఈ పరిస్థితులలో నేను ఎన్నికల ఓట్ల కొరకు ప్రచారానికి పోతే ఏమనుకుంటుంది సమాజం? నా సోయి, ఆ పట్టింపు, సమాజం అంటే ఒక లెక్క, ఏది కూడా లేని తత్వం. ఎవడేమనుకుంటే నాకేంది? అదేదో సామెత ఉండే, రూమ్ తగలబడుతుందంటే చక్రవర్తి ఏదో ఫిడేలు వాయించిండని. దానికి ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన పనికి పూర్తి పోలిక ఉంది 100%.
ఇవాళ రేవంత్ చేస్తున్న పని కదే. కనీసం ప్రతి ఒక్కరు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ చర్చ జరుగుతుంది. ఏమైంది ఏమైనా తెలిసిందా, వాళ్ళు ఏమైనరు, వాళ్ళ పరిస్థితి ఏంది అనే మాట. ఇవాళ ఇప్పుడు ఈ జరుగుతున్న పనుల పరిస్థితి చూస్తే ఇంకెన్ని రోజులు పడితే కూడా తెలిసే పరిస్థితి లేదు. పేరుకు పోయి ఉన్నారు ఆడ మంత్రులు, చెప్పుకోవడానికి. కానీ జరుగుతున్నది ఏంది, పని ఏంది, మీ ఆతృత ఎక్కడుంది, మీ ముఖ్యమంత్రికి ఏం సోయింది? ఎక్కడ బీఆర్ఎస్ రాజకీయం చేసింది, ఎక్కడ మాట్లాడింది? మేమేం చేయలే. అదే శ్రీశైలంలో పవర్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగితే అదే రాత్రి మధ్యరాత్రి పోయినా నేను. వాస్తవానికి సిబ్బంది భయపడుతుంటే నేనే స్వయంగా లోపల తీసుకుపోయినా. ఆ పొగలో ఆ చీకట్లో ఏం కాదు పదండి పోదామని చెప్పి రాత్రి 2 గంటలకు చేరుకోను నేను, 9కి తెలిస్తే. ఇది వేరే భిన్నమైన పరిస్థితులు కావచ్చు, కాదనటం లేదు, దానికంటే కొంత భిన్నమైంది. కానీ 72 గంటల సమయం. ఒకవైపు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కార్మికుల పట్ల ఉన్న వైఖరికి ఇది నిదర్శనం. ఈ ముఖ్యమంత్రి వైఖరిని, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత మించిన అమానవీయమైన ఘటన ఇంకొకటి ఉండదు. ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములైన కార్మికుల పట్ల ఈ ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏందో దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ ప్రాణాల మీద వాటికి ఉన్న విలువ ఏందో వీళ్ళ దృష్టిలో ఇది తెలియజేస్తూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రాష్ట్రంలో, దేశంలో, లేకపోతే ప్రపంచంలో ఇంకెక్కడున్నా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న సంఘటనలు ఎక్కడైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం అడగాలి, ఆ నిపుణులు కూడా తెప్పించుకోవాలి. లేదా అక్కడి నుంచి వెళ్ళి అనేక టెక్నాలజీ పెరిగింది కాబట్టి వీడియో కాల్స్ ద్వారా ఇతర పద్ధతుల్లోన చేసి ఎంత వీలైతే అంత తొందరగా ఆ కార్మికుల్ని రక్షించుకోవడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచాలే చర్యలలో అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి యొక్క ఈ అమానవీయమైన చర్య ఏదైతుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి, కార్మిక లోకానికి, అందరికీ కూడా. ఆయన చేసిన ఈ దుర్మార్గ పని వల్ల కార్మికుల్లో విశ్వాసం పోయే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్ర నిర్మాణంలో అనేక లక్షల మంది ఏ ఇతర రాష్ట్రాల కార్మికులైతే వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళకు ఒక భరోసా పోయే పరిస్థితి వచ్చింది, వాళ్ళకి భరోసా కల్పించలేని పరిస్థితి వచ్చింది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు. అందుకే ముఖ్యమంత్రి కార్మిక లోకానికి క్షమాపణలు చెప్పి వెంటనే పనులు జరిగే దగ్గర చేరుకోవాలి. దేశంలో, రాష్ట్రంలో, లేదా ప్రపంచంలో ఇంకెక్కడ ఇతర దేశాల్లో ఉన్న అనుభవాలను తీసుకొని వెంటనే ఆ కార్మికుల్ని రక్షించుకోవడం కొరకు వాళ్ళను బయటికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.